ఇటీవల గణేష్ నిమజ్జనం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ మీదకు వెళ్ళినప్పుడు ప్రజలు ఆయనను అసలు పట్టించుకోలేదు. ప్రభుత్వంతో ప్రజలు డిస్కనెక్ట్ అయిపోయారనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకొకటి లేదు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించాడు. దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? మనం విజువల్స్లో చూసాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్యూరిటీకి చెప్పలేదు, ఆయన ప్రోటోకాల్ నిబంధనలు ఏవి పాటించలేదు. ఆయన ఉన్నట్టుండి హుటాహుటిన డైరెక్ట్గా వెళ్ళిపోయాడు చాలా కొద్దిమంది సెక్యూరిటీతో. ఆ తర్వాత ప్రజల్ని కలుసుకోవడానికి ప్రయత్నించారు. ప్రజలు ఆయనతో షేక్ హ్యాండ్ తీసుకున్న విజువల్స్ కనిపించాయి. అట్లాగే ప్రజలతో ఆయన మాట్లాడిన సందర్భాలు ఆ విజువల్స్ కనిపించాయి. అట్లాగే గణేష్ ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన డయాస్ పైన కూడా ఎక్కి వాళ్ళతో కూడా మాట్లాడాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల్ని కలుసుకోవడం అనేది అదొక ప్లాన్డ్గా కూడా వెళ్ళలేదు. అయినప్పటికీ ముఖ్యమంత్రిని చూడడానికి, ముఖ్యమంత్రితో షేక్ హ్యాండ్ కలపడానికి వందలాది మంది యూత్, మహిళలు, ప్రజలు, భక్తులు ఎగబడడాన్ని మనం వీడియోలో చూసాం. కేటీఆర్కు ఏం కనిపించిందో మనకు తెలియదు. మనకు కనిపించింది నేను చెప్పాను. ఆయనకు కనిపించింది ఏంటంటే ప్రజలు అసలు పట్టించుకోలేదు, ఎవరో అనామకుడు పోతున్నట్టుగా వాళ్ళు పట్టించుకోలేదు అని చెప్పడానికి ఆయన ప్రయత్నించాడు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కేసీఆర్, హరీష్ రావు గుర్తించకపోవచ్చు, లేకుంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వాళ్లకు నచ్చకపోవచ్చు, లేకుంటే రేవంత్ రెడ్డి ఏమిటి ముఖ్యమంత్రి ఏమిటా బాబు అని మాట్లాడవచ్చు, రేవంత్ రెడ్డి చిల్లర వ్యక్తి అనొచ్చు, ఇంకేమైనా అనొచ్చు. కానీ రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మీరు మాట్లాడుతున్నప్పుడు అటువంటి ముఖ్యమంత్రిని, అంటే కేసీఆర్ లాంటి ఒక పర్వతాన్ని పడగొట్టి ఆ ప్లేస్లో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికి ప్రజల్లో ఇమేజ్ నానాటికి పెరుగుతున్న విషయాన్ని కేటీఆర్ మర్చిపోతున్నాడు. కేటీఆర్ అయినా ఆ పార్టీ నాయకులైనా చేసే పనంతా ఇదే, ప్రాపగండా. ప్రజలను ఖాతరు చేయడం లేదు. ప్రభుత్వంతో ప్రజలు డిస్కనెక్ట్ అయిపోయారట. అప్పుడే 20 నెలలకే, 21 నెలలు లేదా 22 నెలలు అనుకోండి, అంటే 2023 డిసెంబర్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అక్కడి నుంచి మనం కనుక స్పాన్ తీసుకుంటే 21 or 22 మంత్స్లో ప్రభుత్వంతో ప్రజలు ఎట్లా డిస్కనెక్ట్ అవుతారో మనకు తెలియదు. ఇప్పుడు 10 ఏళ్ల పాటు పరిపాలించిన కేసీఆర్ అసలు ప్రజలతో ఎప్పుడైనా కనెక్ట్ అయి ఉన్నారా? వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. కేటీఆర్ ఏదైతే మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకొని ఇటువంటి విషయాలు మాట్లాడితే బెటర్. లేకుంటే ఇటువంటి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉంటాయి. ప్రజలతో పూర్తిగా డిస్కనెక్ట్ అయిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వాళ్ళిద్దరు చెప్పాలి, వాళ్ళిద్దరు ఆత్మపరిశీలన చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి, ప్రజలకు జవాబు చెప్పాలి. మేము ప్రజలకు డిస్కనెక్ట్ అయిన మాట నిజం. మేము మళ్ళీ కనుక అధికారంలోకి వస్తే ప్రజలతో కనెక్ట్ అయి ఉంటామని చెప్పగలగాలి. వాళ్ళు చెప్తే ప్రజలు నమ్మగలగాలి. ప్రజల్ని నమ్మించడం వేరు, ప్రజలను నమ్మడం వేరు. ఈ రెండింటికి తేడా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ చేసే పని ఏంటంటే ప్రజలు నమ్మించే పని. అంటే బలవంతంగానైనా సరే ఇది నమ్మండి భయ్, ఇది నమ్ముతారా లేదా అనే ఒక ధోరణి తప్ప ప్రజల్ని ఎట్లా మెప్పించాలి, ఎట్లా ఒప్పించాలి, తాము చేసిన పొరపాట్లను ఎట్లా ఒప్పుకోవాలి, వాళ్ళు బహిరంగంగా ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. కేసీఆర్ సెక్రటరియట్కి ఎందుకు రాలేదో చెప్పాలి, ఎందుకు రాకపోవడానికి కారణం ఏంటో చెప్పాలి. అట్లాగే ప్రగతి భవన్ నుంచే ఎందుకు పరిపాలించవలసి వచ్చిందో చెప్పాలి. లేకుంటే స్కూళ్ళు, ఇతర ఏవైతే వ్యవస్థలు ఉంటాయో వాటిని చక్కదిద్దవలసిన దానికంటే గుళ్ళు గోపురాలను వేగంగా నిర్మించడానికి సంబంధించిన కారణాలు ఏంటో చెప్పాలి. సో మనం ఇష్యూస్ కనుక
తవ్వదలుచుకుంటే ఆ 10 ఏళ్ల కాలంలో 2014 నుంచి 2023 వరకు చాలా ఇష్యూస్ ఉన్నాయి. కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ పిఏలు, వాళ్ళ సెక్రటరీలు, వాళ్ళ వంది మాగదులు, లేకుంటే వాళ్ళకున్న వాళ్ళ మనుషులు, వాళ్ళ నెట్వర్కు, వాళ్ళు కేసీఆర్, కేటీఆర్ కాదు, వాళ్ళ పిఏలు, పిఎస్లు, లేకపోతే వాళ్ళకు సంబంధించిన మనుషులు, సిబ్బంది, వాళ్ళెంత అహంకారపూరితంగా పనిచేశారో తెలంగాణలో ఏ కాన్స్టిట్యున్సీలోనైనా ప్రజలు చెప్తారు. ఏ కార్యకర్త ఫోన్ చేసినా ఎవడు లేపేటోడు లేడు, ఫోన్ చేసి మాట్లాడేటోడు లేడు. కేసీఆర్ను కలవడం అంటే సాధ్యం కాదు. కేటీఆర్ను కలవడం అనేది అది ఇంకొక కష్టతరమైన వ్యవహారం. సో వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు పరిపాలించారు 10 ఏళ్ల పాటు. ఇది ప్రజలతో డిస్కనెక్ట్ అయ్యి, ఇక్కడ వాళ్ళు ప్రజలతో డిస్కనెక్ట్ అయ్యి పరిపాలించినా కూడా ఇప్పటికీ కొంతమంది ప్రజలు కేసీఆర్ కావాలి, కేసీఆర్ రావాలి, కేటీఆర్ రావాలి, కేటీఆర్ కావాలి అని ఎందుకు అంటున్నారంటే, కేసీఆర్ వస్తే ఏదో ఒక ఆయనకున్న అతీంద్రియ శక్తులో లేకుంటే ఇంకేదో శక్తులో మొత్తం మీద ఆయన మహిమలో చూపించి డబ్బు తీసుకొస్తాడు. డబ్బు తీసుకొచ్చి మాకు కేసీఆర్ కిట్స్ పేరిట, లేకుంటే కళ్యాణ లక్ష్మి పేరిట, ఇంకొక పథకం పేరిట మాకు డబ్బు పంపిస్తాడబ్బా. ఇదంతా ఎందుకు, మాకు రేవంత్ రెడ్డి అయితే ఏంది, కేసీఆర్ అయితే ఏంది, కేటీఆర్ అయితే మాకు ఎవరితో సంబంధం లేదు. అంటే ప్రజల్ని కూడా అట్లా తయారు చేశారు. మాతో డిస్కనెక్ట్ అయిపోయాడు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం పేరిట నడిచిన ఉద్యమాన్ని దాన్ని ఇంకొక డైరెక్షన్లోకి మొత్తంగా తీసుకువెళ్ళి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మొత్తంగా ధ్వంసం చేసి పారేసి ప్రజలతో డిస్కనెక్ట్ అవ్వడం కూడా ఒక గొప్ప విషయంగా వాళ్ళు ప్రచారం చేసుకొని, ఈ సందర్భంగా నేను కేటీఆర్ కామెంట్ ఒకటి గుర్తు చేయాలి. కేటీఆర్ చెప్పాడు ఒకసారి, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎందుకు కలుస్తారండి ప్రజల్ని, అసలు ప్రజల్ని కలుసుకోవాల్సిన అవసరం ఆయనకి ఏముంది, ఏ నల్ల కనెక్షనో లేకపోతే రేషన్ కార్డు కోసం ఇంకేదో సంథింగ్ చిన్న చిన్న విషయాల గురించి ముఖ్యమంత్రి కలిసే పరిస్థితి ఒకవేళ వస్తే మరి ప్రభుత్వ యంత్రాంగం అంతా విఫలమైనట్లే కదా అని అన్నాడు. నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వ యంత్రాంగం కంటే రాజకీయ నాయకత్వం పట్లనే ప్రజలకు ఎక్కువ మమకారం ఉంటుంది. రాజకీయ నాయకత్వానికే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పెద్దపీట వేశాడు, అధికారులకు కాదు, బ్యూరోక్రసీకి కాదు. మీరు కావాలంటే చదువుకోండి, రాజ్యాంగం చదవని వాళ్ళు ఎవరంటే చదవండి. బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా రాసింది ఏంటంటే, రాజకీయ నాయకత్వమే ఫైనల్ అని రాశాడు ఆయన. రాజకీయ నాయకత్వంలో ఉన్నవాళ్ళు అంటే పరిపాలిస్తున్న వాళ్ళు మేము ప్రజల దగ్గరికే పోము, ప్రజలు మా దగ్గరికి రావద్దు, అసలు ప్రజలకు ఏం కావాలో మాకు తెలుసు కాబట్టి మేమే చేసి పెడతాం కదా భయ్, ఇదంతా ఏంది, ప్రజలు మా దగ్గరికి వచ్చుడైంది ఆ నాన్సెన్స్, లేదా మేము ప్రజల దగ్గరికి పోయి కలుసుడైంది. ప్రజలకు ఏం కావాలో మాకు తెలుసు. వాళ్ళు నీళ్లు కావాలి, నీళ్ళు ఇస్తాం, వాళ్లకు ఇంకేదైనా వెల్ఫేర్ స్కీమ్ కావాలి ఇచ్చేస్తాం, దళిత బంధు ఇచ్చేస్తాం, రైతు బంధు ఇచ్చేస్తాం. ప్రజలు ఏం కోరుకుంటారో, ఏం కాంక్షిస్తుంటారో, ప్రజల కోరికలు ఏంటో అన్నీ మాకు తెలుసు కనుక మేము తెలంగాణ ఉద్యమంలోనే ప్రజల మనోగతాన్ని లేకుంటే ప్రజల మైండ్ సెట్ను మేము పూర్తిగా కాచి వడబోసినాం కనుక మాకు ఇంకా ప్రజలతో పని ఏంటండి, ప్రజల్ని కలవడం ఏమిటి నాన్సెన్స్ అనే ధోరణిలో వాళ్ళు పరిపాలించారు. ఇప్పుడు గణేష్ నిమజ్జనం సందర్భంగా రేవంత్ రెడ్డి వెళ్తే ప్రజలు పట్టించుకోలేదని ఈ రకమైన కామెంట్స్ చేయడం అనేది అది చాలా హాస్యాస్పదంగా ఉంది. అండ్ ఇది కేటీఆర్ స్థాయిలో తగిన వ్యవహారం కాదు. అంటే వాళ్ళు ఏంటంటే చౌకబారు ప్రకటనలకు, చౌకబారు కామెంట్స్కు ఎక్కువగా పాపం వాళ్ళు దాంట్లో కూరుకుపోతున్నట్టుగా కనబడుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.